కూరగాయలతో పాటు కనకాంబర పూల సాగును చేపట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు విజయనగరం జిల్లా రామభద్రాపురం గ్రామ రైతులు. ఏ పొలంలో చూసినా నవ్వుతూ పలకరించే కనకాంబరాలే కనిపిస్తాయి. అటుగా వెళ్తున్న వారిని చిరునవ్వుతో స్వాగతిస్తున్నట్టు పరుచుకుంటాయి. సింధూర వర్ణంలో చూపర్లను ఆకర్షించే ఈ కనకాంబరాలు ఆ ఊరి రైతులకు ఆదాయ వనరుగా మారాయి. కూరగాయల సాగులో నష్టాలు వచ్చినా పూలే వారి పొట్ట నింపుతున్నాయి. విజయనగరం జిల్లా రామభద్రాపురం పేరు వినగానే టక్కున గుర్తుకు వచ్చేది కూరగాయలు, పూల మార్కెట్. ఈ ప్రాంతంలోని రైతులు పలు రకాల కూరగాయలతో పాటు వివిధ రకాల పూలను కూడా సాగు చేయడం ప్రత్యేకత. ముఖ్యంగా కనకాంబర పూలను ఒక్కొక్కరు 10 నుంచి 20 సెంట్ల భూమిలో సాగు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది కూరగాయల పంటలకు తెగుళ్లు సోకడంతో కొంతమేర నష్టం వచ్చినప్పటికీ పూల సాగు రైతులను ఆదుకుంది. వ్యాపారులు ఇక్కడి మార్కెట్లో కిలో కనకాంబరాల పూలను 500 నుండి 700కు కొనుగోలు చేసి సాలూరు, బొబ్బిలి, విజయనగరం, పార్వతీపురం, గజపతి నగరం, ఒడిశా ప్రాంతాలకు తీసుకువెళ్లి విక్రయిస్తూ ఉంటారు. ఇక్కడ వృత్తి ధరం ప్రకారంగా కనకాంబరాలు వేసుకున్న దానివల్ల మార్కెట్లో కొన్ని పెళ్లిళ్ళు గట్టి ఉంటే రేటు ఉంటుంది, పెళ్లిళ్ళు లేకపోతే రేటు ఉండదు. ఆ రేట్ లేనప్పుడు కూడా మరి ఏరక తప్పదు. ఏరుకొని జీవనవృత్తి చేయడానికి ఇక్కడ సుమారు ఒక 200 కుటుంబాలు ఉంటారు. వీళ్ళందరూ కూడా 20 సెంట్లు, 30 సెంట్లు, 10 సెంట్లు చేసుకుంటూ ఇలా సాగించుకుంటారు జీవితాన్ని. తొలకూరలో ఏం చేస్తామంటే క్యారెట్లు పంటలు గట్రా వేస్తాం. క్యారెట్, క్యాబేజీ, కాట చిక్కుడు, బుట్ట, కాలిఫ్లవర్ వేస్తాం. అవి అదనంగా ఆదాయం వస్తుంది. ఈ యాసలో సమ్మర్ కాలం కాబట్టి ఏం ఆదాయం రాక కొంచెం స్వల్పం అంటే ఊరికి ఇంటికాడ ఉండలేక అలా అని చెప్పేసి అనుకుని పంట విడిచిపెట్టలేక అని జీవనవృత్తి చేసుకుంటాం. అలా అని చెప్పేసి అనుకుని ఎక్కువ డబ్బులు రావు, అలాగే కూలి వరకు వస్తాం అన్నమాట. వేసవిలో నీళ్లు కూడా బోర్లు ఉన్నాయి కాబట్టి కొంచెం నీళ్లు ఒక్కుని దీన్ని జీవనవృత్తి చేసుకుంటాం అన్నమాట. కనకాంబరాలు సాగుకు వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఉష్ణోగ్రతలు, వర్షపాతం అధికంగా ఉంటే నష్టాలను చవి చూడాల్సి ఉంటుంది. కాబట్టి పూల సాగు చేయాలంటే ఎప్పటికప్పుడు మేలైన యాజమాన్య పద్ధతులను పాటించాలని చెప్తున్నారు ఉద్యాన అధికారులు. పూర్వకాలం నుంచి కూడా పాత అంటే మల్లెపూలు అటు గానీ, చామంతులు అటు గానీ, లేకపోతే కనకాంబరం లాంటివి చాలా మనకు ఆనవాయితీగా వచ్చినటువంటి పూలు పెంపకం. వీటి మీద ఏంటంటే ఇది చాలా రైతులకి ఎంతసేపు మనకి కూరగాయల పంటలు, వరి అనే కాకుండా ఒక 5 సెంట్లు 10 సెంట్లో కూడా మనం దీన్ని సాగు చేసుకోగలిగితే ఇది తక్కువ ఏరినప్పుడు కూడా దీన్ని తీసుకొని జాగ్రత్తలు ఒకటి ఏంటంటే మనకి వాతావరణం, ముఖ్యంగా అతి ఎక్కువ ఎండైనా మంచిది కాదు, అలాగని అతి ఎక్కువ వర్షాకాలంలో కూడా మనకు పంట చేతికి రాదు. మనకి అదే వరి అయినా మొక్కజొన్న అనుకోండి కొంత నష్టం ఉంటుంది, ఒక 10% 30%. కానీ ఈ పూల పెంపకం ఏంటంటే ఎక్కువగా వాతావరణం అంటే మనకి వాతావరణం ఏమాత్రం ప్రతికూలం వచ్చినా సరే నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు దీన్ని చాలా జాగ్రత్త తీసుకొని, అందుకే ఎక్కువ ఏరియాలో ఏ రైతు వేయడు, ఒక 10 సెంట్ల నుంచి 1 ఎకరా లోపు వేస్తాడు. ఈ మిగతా వరి పంటలతో సాగని మిగతా వ్యవసాయ పంటలతో పోల్చుకుంటే ఈ పూల పెంపకం అనేది చాలా ఖరీదైన పంట చెప్పాలంటే. ఎందుకంటే అదేవిధంగా తక్కువ ఏరియా నుంచి కూడా జాగ్రత్తగా చేసుకెళ్తే అధిక లాభాలు పొందొచ్చు. కాబట్టి రైతులు కొంతవరకు ఎంతసేపు ఒకే రకమైనటువంటి పంట కాకుండా ఇటువంటివి కొంతవరకు 5 సెంట్లు 10 సెంట్లు, ఎందుకంటే ప్రభుత్వం కూడా అందుకే రైతు భరోసా లాంటి కార్యక్రమాలు వరికి ఇటుకి ఎకరాలకి ఇస్తే ఈ పూల తోటల పెంపకాలు కానీ కూరగాయలకి తక్కువ ఏరియా ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా ఎలిజిబుల్ ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క ఇంపార్టెంట్ అటువంటిది అనమాట. ఇవి కాస్ట్లీ అంటే కొద్దిగా ఖరీదైనటువంటి పంట కాబట్టి ఇవి చాలా ఆశాజనకంగా ఉంటుంది భవిష్యత్తులో. ఎందుకంటే వీటి యొక్క అవకాశం, వీటి యొక్క అవసరం చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి జనాలు కూడా వీటి మీద మొగ్గు చూపడానికి అవసరం ఉంటుంది. కనకాంబరాలను సాగు చేయాలనుకునే రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. నాటిన 2 నెలలకు పూలు చేతికి వస్తాయి. 10 నుంచి 40 సెంట్ల భూమిలో సాగు చేస్తే పెట్టుబడి 5,000 నుంచి 7,000 వరకు అవుతుంది. దాదాపు 70 నుంచి 80 కిలోల వరకు దిగుబడి పొందవచ్చు. మార్కెట్లో కనకాంబరాలు అధిక డిమాండ్ పలకడంతో పెట్టుబడి పోను 35,000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.